కస్టమర్ల లెక్క దుకాణాలకు వస్తారు. అందరు సూపు ఓ దిక్కు, వాళ్ళ సూపు ఇంకో దిక్కు ఉంటుంది. ఏడేడ తాళాలు ఉన్నాయి, ఎటుకెళ్ళి ఎటు పోవాలి, ఏడ సెక్యూరిటీ ఉన్నారు, ఏం టైంకు మందు పెడుతున్నారు, చుట్టుముట్టు ఏమున్నాయి, ఇట్లా అన్ని చెకింగ్ చేసుకుంటారు. అర్ధమరాత్రి దాటినాక మెల్లగా వస్తారు. ఏటీఎంల కాంచెల్లి బంగారు దుకాణాల దాకా దేనికి సూటు పెట్టినా కూలి పడొచ్చు పడకపోవచ్చు, కానీ గీళ్ళకైతే పక్కా పో. వారే వా, స్క్రూ డ్రైవర్ తోటే గల్ల తాళం తెరిచిండు. రెండిట్ల పుణుకులైనా ఏం దొరకలే. ఇటొచ్చి 2 గల్లల నోట్లు డబ్బాల చిల్లర చదురుకుండు. పరదలు మంచిగా పడ్డాయన్న సంబరంలో 3 కోటర్లు పట్టుకొని పరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వైన్స్ లో 3 కలిసి గోడకు పొక్కబెట్టి 4,38,000 ఉడిచిండ్రు. కానీ సిన్సియర్ దొంగలబ్బా, మనిషికో కోటర్ మాత్రమే పట్టుకపోయిండ్రు. ఈ ఇల్లు వరంగల్ జిల్లా పర్వతగిరి పనిమంతులు. ఒకడు మంచి మంచి బ్రాండ్ల మందు తీస్తుంటే ఇంకోడు మందు చిల్లర పొట్టు జేబులు వేసుకున్నాడు. అట్టపెట్టెలున్న పైకం వీడెత్తుకపోయిండు. దుఃఖం తాళం బలగొట్టి 51,000 పైకం 33,000 విలువైన మందు పట్టుకపోయిండ్రట. మంచి పోతగాళ్లే ఉన్నట్టున్నారు. ఇంకేడైనా పడతలు పడవచ్చు పడకపోవచ్చు. వైన్స్ లో అయితే పైకం లేదంటే మందు, టైం కలిసి వస్తే 2. రాత్రిపూట జర సెక్యూరిటీ గట్టిగా పెట్టుకోరే అన్నలు.